కొద్దిగా బాగుంది. మెగా హిట్, బ్లాక్ బస్టర్ కి ఏమాత్రం తక్కువ కాదు. సూపర్ హిట్, సూపర్ 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 అన్న. ఎలా ఉంది కనకరాజ్ మూవీ? చాలా బాగుంది అన్న. వరుణ్ తేజ్ గారు కంబ్యాక్ ఇచ్చేసారు. తొలి ప్రేమ తర్వాత ఈ సినిమా కూడా హిట్ చేస్తారని చెప్పేసి మన వరుణ్ తేజ్ గారు చెప్పినటువంటి విషయం నిజంగా పక్కా 100% రుజువు చేసుకున్నాడు. అసలు స్టోరీ ఎక్స్పెక్ట్ మనం ఎక్స్పెక్ట్ చేయ విధంగా ఉందన్నమాట. కామెడీయా, హారరా, థ్రిల్లరా, లేకుంటే డివోషనల్ అని చెప్పలేకుండా ఉంది. అన్ని మిక్స్డ్ మెరిచింది అనమాట. చాలా బాగా చేసింది సినిమా. తమన్ గారి బీజిఎం మాత్రం అబ్బా, ఓజీ తర్వాత మాత్రం వేరే లెవెల్ ఇచ్చి పడేసింది అనమాట. నిజంగా కేక్ అని చెప్పుకోవాలి. బీజిఎం కి మాత్రం 100% అంటారు. ఆయన యొక్క మొత్తం ప్రాణం పెట్టి చేసిండు. సత్య గారి కామెడీ ఎలా అనిపించింది? అసలు సెకండ్ హీరో అని చెప్పుకోవాలి. సత్య గారు మాత్రం నిజంగా వేరే లెవెల్ గా చెప్పిండు. బాగుంది. ఆయన ఉన్నాడు కాబట్టి అసలు సినిమాని మనకు బోర్ కొట్టకుండా అనిపించింది. సత్య గారి కామెడీ ఉన్నంత సేపు సినిమా మాత్రం చాలా అద్భుతంగా ఉంది. సినిమా మొత్తం ఉంటాడు. ఇంకోటి ఏంటంటే సత్య గారు ఇక్కడే కొన్ని సీన్స్ అని కాదు, మొత్తం హీరో గారు ఎంత లెంత్ ఉంటుందో సత్య గారి లెంత్ కూడా అంతే ఉంది. ప్రతి ఒక్క సీన్ లో సత్య గారు చేసే కామెడీకి ప్రతి ఒక్కరు నవ్వుతూనే ఉన్నారు థియేటర్ లో. హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? హీరోయిన్ పర్ఫార్మెన్స్ మిరాయి తర్వాత ఇంకా ఎక్కువ వేరే లెవెల్, పీక్స్ లెవెల్ వెళ్ళిపోయిందండి. నిజంగా చాలా అద్భుతంగా చేసిందని చెప్పుకోవాలా. మిరాయి కంటే కూడా ఇంకా 1000 రెట్లు ఎక్కువ ఉంది సినిమా. చాలా అద్భుతంగా చేసింది. హైలైట్స్ అంటే ఏమంటారు? హైలైట్స్ అంటే ట్విస్ట్ ఒకదాని నుంచి ఒకటి ఉంది అనమాట. మనం ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్ ఉంటుంది సెకండ్ హాఫ్ లో. ఫస్ట్ హాఫ్ లో ఓకే కామెడీ లెవెల్ వెళ్ళిపోయింది. సెకండ్ హాఫ్ లో కొరియాకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక ట్విస్ట్ కి మించి ఇంకో ట్విస్ట్ ఉంటుంది అన్నారు. నిజంగా వేరే లెవెల్ గా ట్విస్టులు మాత్రం చాలా పెట్టినారు డైరెక్టర్ అండి. సత్య గారి కామెడీ చాలా బాగా చేస్తుంది అనమాట. ఆయన చేసిన కామెడీ ప్రతి ఒక్కరు నవ్వాల్సిందే. ఆల్రెడీ చూసుకున్న మత్తు వదలరా సినిమాలో ఆయన కామెడీ ఏ విధంగా ఉందో అంతకు మించి మత్తు వదులుతుంది మనకి సినిమా. ఎలా ఉంది కనకరాజ్? కామెడీ ఎలా అనిపించింది? సత్య హైలైట్స్ అంటే ఏం చెప్తారు? వరుణ్ యాక్షన్ అదరగొట్టిండు. ఓకే, కామెడీ కూడా చాలా బాగుంది. అందరూ చూడొచ్చు. ఓవరాల్ గా బ్లాక్ బస్టర్ సూపర్. 26 లో వరుణ్ కొట్టిండు. కంబ్యాక్ అనుకోవచ్చా ఈ సినిమా? కంబ్యాక్. హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఎలా? ఎక్సలెంట్, చాలా బాగా చేసింది హీరోయిన్. ఓకే, చాలా రోజుల తర్వాత మాస్ కామెడీ చేశారు. ఎలా అనిపించింది? చాలా బాగా చేసింది. చాలా ఎక్సలెంట్ చేసింది. సాంగ్స్ ఎలా అనిపించారు? బాగున్నాయి. తమన్ బీజిఎం చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ అదిరిపోయింది. ఓవరాల్ గా ఏం చెప్తారు? బ్లాక్ బ్లాస్ట్ కొట్టిండు అన్న వరుణ్. ఓకే, సెకండ్ హాఫ్ అయితే సత్య చూసుకున్నాడు. సెకండ్ హాఫ్ ఫస్ట్ ఓకే సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? హైలైట్స్ అంటే ఏం చెప్తారు? తమరైనా తాండవం, ఓకే, తమరైనా తెచ్చి పడేసి సెకండ్ హాఫ్ మంచి బ్లాక్ బస్టర్. ఎవరైనా బ్లాక్ బస్టర్ ఇయర్ ఓజీతో స్టార్ట్ అయింది. సంక్రాంతి ఇది వరుణాలు మొత్తం మెగా కొట్టింది. స్టోరీ ఎలా అనిపించింది? స్టోరీ కొత్తగానే ఉంది. మనం అంతకుముందు చూసినట్టు ఏం లేదు. నచ్చుకున్న స్టోరీ కూడా. కొరియా అనేవాడు ఎక్కడ పోరు కొట్టలేదు సినిమా. చాలా బాగా వచ్చారు. సత్య అయితే తనని పడేసిన కొట్టలేదు. రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ 3.5 out of 5. థ్యాంక్ యూ. అలా కొంచెం బ్లడ్ వర్షన్ చేస్తాడు. చాలా గట్టి కొట్టేసాడు. వరుణ్ తేజ్ యాక్టింగ్ బాగుంది. క్లైమాక్స్ ఒక్కటి కొంచెం చాలా బాగుంది. యాక్షన్ ఎక్కువగా ఉన్నా మొత్తం ఉంటుంది. సో లాజిక్ లో మళ్ళీ చూడకుండా చూడాలి. దానికి ఇది ఎందుకు అయింది కాదు. ఎక్కడ అప్పటిగా లేకుండా ఫ్యామిలీ చూడడానికి కూడా బాగుంది. బట్ ఏంటంటే లెంత్ ఒక్కటి కొంచెం తక్కువ చేసి క్లైమాక్స్ ఒక్కటి బెటర్ గా వర్క్ చేసి ఇంకా బాగుండేది. ఇప్పటివరకు అయితే బాగుంది. అన్న కనకరాజ్ మూవీ ఎలా ఉంది? చాలా బాగుంది. ఫ్యామిలీ అందరూ చూడండి, ఎంజాయ్ చేస్తారు. మంచి కామెడీ అన్ని ఉంటాయి. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. సినిమా సూపర్ అండి. ఫ్యామిలీతో పాటు అందరూ వచ్చి చూడండి. సినిమా సూపర్ 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 బ్లాక్ బస్టర్ కి ఏమాత్రం తక్కువ కాదు. సూపర్ హిట్, సూపర్ సూపర్.
వరుణ్ తేజ్ అన్న హిట్ కొట్టాడు. చాలా రోజుల తర్వాత ఏదైతే కోరుకుంటున్నా పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాడు ఈ సినిమాతో. Okay. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు వరుణ్ తేజ్ అన్న. సినిమాలో మాత్రం సత్య కామెడీ ఉంటుందన్న, పడి పడి నవ్వుతాం. నార్మల్ సినిమాకి హైలైట్ పాయింట్, మెయిన్ పాయింట్ ఏదైతే ఉందో అది సత్య కామెడీ. చించారేసి సత్యాన్ని కనబడినప్పుడల్లా ఫుల్ నవ్వు వస్తుంది మనకి. హీరో యాక్టింగ్ కూడా చాలా బాగుంది. 2 టైప్స్ లో కనబడతాడు హీరో. ఫస్ట్ హాఫ్ లో ఒకలా, సెకండ్ హాఫ్ లో ఒకలా. స్టైలిష్ ఏదైతే కనబడతాడో అది చాలా అంటే చాలా బాగుంటుందా. స్టోరీ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది. మేర్ల పాటు దానికి కూడా చాలా మంచి హిట్ వచ్చింది. చెప్తాం కదా ఏంటంటే ఈ సినిమా కాన్సెప్ట్ చాలా డిఫరెంట్ ఉంది. ఎస్పెషల్లీ క్లైమాక్స్ మాత్రం ఒక వేరే లెవెల్ లో తీశారు. CGI VFX చాలా బాగున్నాయి, సాంగ్స్ కూడా బాగున్నాయి. ఇప్పుడు వచ్చిన సినిమాల్లో కూడా చాలా బాగుంది. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొరియన్ కనకరాజ్ అనే స్టోరీ అంటే నేను టైటిల్ చూసి నాకు అసలు సినిమా నచ్చదులే అనుకున్నా బేసిక్ గా. తర్వాత సినిమా చూసిన తర్వాత ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ కూడా ఎలా ఉంటది అంటే నార్మల్ గా ఉంటది అనుకున్నా. కానీ సినిమా ఓవరాల్ నచ్చింది అన్న. ఏం వర్కౌట్ అయింది నీకు నచ్చింది? స్క్రీన్ ప్లే బాగుంది. అంటే హీరో గారి యాక్షన్, కామెడీ కూడా చాలా బాగుంది. స్క్రీన్ ప్లే చూస్తే చాలా చాలా నీట్ గా కొరియన్ కనకరాజ్ అనేది అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో కన్ఫ్యూజన్ వచ్చింది, ఏంటి స్టోరీ ఇలా ఉంది కొరియన్ కనకరాజ్ అనేది. తర్వాత తన బాడీ స్టోరీ అనేది ఎక్స్ప్లెయిన్ చేయకూడదు. బట్ క్లైమాక్స్ అయితే డిఫరెంట్ గా ప్లాన్ చేసి చాలా బాగుంది. క్లైమాక్స్ అనేది 3D ఆత్మ బయట సీన్ అంటే హిలేరియస్. అంటే ఏ సినిమాలో చూడలేదు. చాలా 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 బాగుంది. అయితే ఈసారి డిసప్పాయింట్ చేయలేదు, చాలా హిట్, మెగా హిట్ అనుకోవచ్చు. వరుణ్ తేజ్ గారికి ఇది ఒక బ్లాక్ బాస్టర్ హిట్. అలానే పబ్లిక్ ని ఒకటే చెప్తున్నా, ఒకరు చెప్పింది మీరు నమ్మొద్దు. మీరు సినిమా చూసి మీరు ఒపీనియన్ గా మీ ఒపీనియన్ మీరు చెప్పండి, అంతేగాని పబ్లిక్ చెప్పింది ఎవరు నమ్మొద్దు. సినిమా అయితే చాలా బాగుంది, బ్లాక్ బాస్టర్. నేను చెప్పినానే కాదు, మీరు వెళ్ళి చూసుకొని మీరు పెట్టిన డబ్బులు వృధా కావు అని నేను. హైలైట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్స్ అంటే గ్రాఫిక్స్ కొంచెం ఫైట్ సీన్స్ ఉన్నాయి, కొన్ని ఈ దెయ్యం సీన్స్, కొన్ని కామెడీ అనేది చాలా బాగుంది. సో మీరు చూసి పబ్లిక్ మీ ఒపీనియన్ మీరు బయట పెట్టండి, లేదు వేరేదేమి పబ్లిక్ చెప్పింది హర్రర్, కామెడీ, యాక్షన్ అన్ని మిక్స్ ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం కొంచెం కాపీ ఉంది. నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీద అంత ఫీల్ లేదు. సీన్స్ మాత్రం బాగున్నాయి, హైలైట్ సీన్స్ ఉన్నాయి. ఓవరాల్ గా ఏం చెప్తారు? ఓవరాల్ గా నాకు 10కి 9 ఇస్తాను.